హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. పాపం ఆయన శివాజీ గారి గురించి నిన్నటి నుండి ఒకటే కౌంటర్లు ఇస్తున్నారు. నాకు అర్థం కాలేదు. ఆయన మాట్లాడిన మాటలు తప్పేముంది? అమ్మాయిలు పద్ధతిగా ఉండాలి అని చెప్పినారు. ఆయన ఏం చెప్తున్నారు? మంచిగా ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా చెప్పాడు. నాకైతే ఎక్కడ తప్పు అనిపించలేదు. నేను ఆడపిల్లనే కదా. ఆయన మాటల్లో తప్పు నాకు ఎక్కడ అనిపించలేదు. మన ఇళ్లలో మన అమ్మ నాన్న చెప్పారా, మన అన్నదమ్ములు చెప్పారా పద్ధతిగా ఉండాలి అని? ఆయన కూడా అట్లే చెప్పిండు కదా. ఆయన ఎవరికి చెప్పిండు? సినీ ఫీల్డ్ లో ఉన్నటువంటి హీరోయిన్లకి మాత్రమే చెప్పిండు, అందరినీ ఉద్దేశించి చెప్పలేదు. ఆయన మాట్లాడుతుంటే మాటలకి మధ్యలో మా అమ్మలాగా చెప్తున్నాను, మీలో మా అమ్మని చూసుకుంటాను, అమ్మ తప్పు పట్టుకోకండి అమ్మ అని అంత క్లియర్గా అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా దాని గురించి ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో విందామా? ఆ మాటలో మీకు ఎక్కడైనా తప్పు కనిపిస్తే చెప్పండి. మనం ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే ఒక నిమిషం. ఈ అమ్మాయి గురించి చెప్పాలిగా, మళ్ళీ లాస్ట్ డబ్బులు ఇచ్చినా చెప్పాలి. మనమే దరిద్రం అనిపించాలి. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. బట్టలు వేసుకొని పోతే అవి వేసుకున్నంత మాత్రాన మనమే దరిద్రం. చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల. అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగింది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది. అలాగే స్త్రీ మా అమ్మ చాలా మంది చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటది. సావిత్రమ్మ గారి, సౌందర్య గారు బాగుంటావు. అలాగే ఈ జనరేషన్ లో చాలా మంది రష్మిక, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలి. ఇంతవరకు ఉంటే పర్లా ఉంటది, అది ఇక్కడికి రాకూడదు. స్త్రీ మా అమ్మ నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరూ పొద్దున పెద్ద పెద్దోళ్ళంతా బయలుదేరుతారు. మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. సౌందర్య గారు స్వేచ్ఛ అనేది ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ మన గౌరవం ఎప్పుడు పెరుగుతుందంటే మన దేశ భాషల నుంచి మన గౌరవం పెరిగింది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విన్నారు కదా. ఆయన మాటల్లో తప్పు ఎక్కడుంది? ఆయన ఎంత క్లియర్ గా చెప్తా ఉన్నారు, చీర కట్టుకుంటేనే అందంగా ఉంటారు అట్లా అని చెప్పి అందరూ నిండుగా చీరలు కట్టుకుని తిరగండి అమ్మా చెప్పట్లేదు. సగం సగం ఒళ్ళు చూపించుకుంటూ మీ ఒళ్ళు మొత్తం బయట పెట్టుకుంటూ ఉంటే ఆయన మాట్లాడిన మాటల్లో సామాన్లు అన్న ఒక పదం నిజంగానే అది తెలుసన్నాడా తెలియకన్నాడా తెలియదు కానీ సామాన్లు అన్న పదం ఎక్కడ వాడతారు? వీళ్ళనంత వరకు ఈ మధ్య అన్నిట్లలో చిన్న చిన్న రీల్స్ ఎక్కడ వచ్చినా కూడా దానిలో సామాన్లు అని వస్తా ఉంది. అదొక ఊత పదంలాగా అయిపోయింది. ఆయన ఆ ఇంటెన్షన్ తో మాత్రమే మాట్లాడినట్టున్నారు. ఇంకొకటి ఏదో బట్టలు మొత్తం విప్పుకొని తిరిగితే ఏదో భూత పదం ఒకటి వాడినట్టున్నారు. ఈ రెండు విషయాల్లో నిజంగా ఆయన మిస్టేక్. కానీ మిగతా అన్ని విషయాల్లో ఆయన ఎంత చక్కగా చెప్పిండ్రు. ఆడవాళ్ళని దేవుళ్ళలాగా కొలుస్తాము, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాము, ఆడవాళ్ళని చూడంగానే అమ్మ కనిపించాలా, బట్టలు నిండుగా వేసుకోండి అమ్మ, మీరు మొత్తం బయటకు చూపిస్తే వచ్చేదేం లేదు, ఇట్లా తిట్టుకుంటారు, మీదికి చూడ హలో హాయ్ అని నవ్వుతారేమో కానీ లోపల మాత్రం దరిద్రపు అని తిట్టుకుంటారమ్మా. ఎందుకు వచ్చింది? నిండుగా ఉండండి, ఒక సావిత్రమ్మలాగా ఉండండి, అమ్మలాగా ఉండండి, మళ్ళీ నన్ను తప్పు పట్టుకోవద్దు అని ఆయన ముందే క్లియర్గా స్పష్టం చేసిండ్రు, క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. దాన్ని అనేసిండ్రు కూడా, రేపు పొద్దున్న వేస్తే మళ్ళీ పెద్ద మనుషులు అందరూ బయలుదేరుతారు అని. దీనికి ఎవరు కౌంటర్ ఇస్తున్నావిడెవరు? అనసూయ అనట. ఇక మనం అనసూయ గురించే మాట్లాడుకోవాలి. డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అదే ఇట్స్ ఫ్యాషన్. ఎవరికి ఏం నచ్చితే వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది. ఆయన ఎలా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా? ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి. డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అదే ఇట్స్ ఫ్యాషన్. ఎవరికి నాలుగు గోడల మధ్యలో పర్సనల్ అమ్మా, 40 మంది తిరిగే దాంట్లో పర్సనల్ కాదు కదా. సెక్యూరిటీ ఉన్నట్టుంది. ఆయన ఎలా కనిపిస్తారు, ఇంకా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా?
అంతే, మొత్తం విప్పుకొని తిరగాల. I personally feel dressing అనేది it's someone's personal. తిండి బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి. తిండి బట్ట నచ్చినట్టే ఉండాలి అంటే మొత్తం విప్పుకొని మీరు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఓన్లీ మీరే చూడరు కదా, మిమ్మల్ని చూసే వాళ్ళ పరిస్థితి ఏంది? ఈవిడ చెప్తుంది బట్టల గురించి. నేను ఇక్కడ ఆవిడకి సంబంధించిన కొన్ని ఫొటోస్ పెడతాను చూడండి, ఎంత సిస్టమేటిక్ గా ఎంత పద్ధతిగా ఆవిడ ఏం చెప్తుంది, ఏది నప్పితే అది వేసుకుంటారు అని చెప్తుంది. ఇదిగోండి ఇవి నప్పితాయి ఆవిడకి, ఈవిడ మాట్లాడుతుంది. నెక్స్ట్ ఈ ఇష్యూ గురించి స్పందించింది ఎవరు? ఆర్జీవి అట. ఆయన బట్టల గురించి మాట్లాడడం ఎంత హాస్యాస్పదం నిజంగా. ఆయన మొత్తమే విప్పుకొని తిరగాల, ఆడవాళ్ళంటే మొత్తం తొడలు కనిపించాలా, ఆడవాళ్ళంటే మొత్తం చెస్ట్ బయటకు కనిపించాలా, అప్పుడే నాకు వస్తుంది, అప్పుడే నేను సినిమా తీయగలుగుతా అని మాట్లాడిన ఆర్జీవి గారు ఇప్పుడు ఇక్కడ స్త్రీలు బట్టల గురించి శివాజీ గారు మాట్లాడిందట. శివాజీ గారు మాట్లాడింది రాంగ్ అని చెప్పి ఆయన స్పందిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? వీళ్ళు బట్టల గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు వచ్చి శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలని ఖండిస్తున్నారు. నిజంగా చూస్తే ఒకసారి ఆయన ప్లేస్ లో ఒక అన్నను, ఒక తమ్ముడినో, లేదంటే ఒక నాన్నను, ఒక తాతయ్యను ఊహించుకోండి. ఆడపిల్లలకి ఒక తండ్రి ఎట్లా చెప్పాలో అట్లా చెప్పిండ్రు ఆయన. తప్పేముంది దానిలో? అంటే ఆడపిల్లలకి స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి మొత్తం బట్టలన్నీ విప్పుకొని తిరగమన్నారా? ఈవిడ బట్టలు చూస్తే ఎంత దరిద్రంగా ఉంటాయంటే, ఇదిగోండి అనసూయ గారు వేసుకునేటువంటి బట్టలు నేను ఇక్కడ పెడుతూ ఉన్నాను. అప్పుడు మాట్లాడితే ఏమంది, నా హస్బెండ్ ఇష్టము అంది. నీ హస్బెండ్ ఇష్టం అన్నది ఎక్కడ ఉండాలా? 4 గోడల మధ్యలో ఉండాలి. నీ ఇంట్లో నువ్వు మొత్తం దొడలు చూపించుకో, అసలు వేసుకోకు. నెక్కర్ ఎందుకు? నెక్కర్ కూడా అవసరం లేదు, షెడ్డీ వేసుకొని తిరిగి ఇంట్లో ఎవరు అడుగుతారు? ఎవరు అడగారు కదా. 4 గోడల మధ్యలో నువ్వు 4 జనాలు తిరిగే దగ్గరికి రోడ్ల మీదకి వచ్చినప్పుడు, పెద్ద పెద్ద వేల మంది ఉన్నటువంటి స్టేజ్ల పైకి వచ్చినప్పుడు మీరు మొత్తం విప్పుకొని మొత్తం చూపిస్తే ఏమంటారు దాన్ని? దాన్ని కూడా శివాజీ గారు ఏదో హేళన చేసినట్టు ఇంకేదో మాట్లాడలేదు. ఆయన చాలా పద్ధతిగా, చాలా సిస్టమేటిక్ గా మంచిగా చెప్పిన, నన్ను తప్పు పట్టుకోవద్దమ్మా, క్షమించండి, నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, నేను తప్పుగా అనట్లేదు, అర్థం చేసుకోండి అని పద్ధతిగా చెప్పింది. హీరోయిన్లు అనగానే ఆటోమేటిక్గా కామన్ గానే మార్కెట్లో హీరోయిన్లు అనగానే హీరో అయితేనేమో ఆయన సంబోధిస్తారు. అదే హీరోయిన్ గురించి చెప్పేటప్పుడు వినండి ఒకసారి, అది ఆ సినిమాలో అది అది ఇది అని చెప్తారు. ఆమె అని ఎక్కడ సంబోధించారు. ఆ విలువ ఎక్కడ పోతుంది? మీ బట్టల్లోనే పోతుంది. మీరు ఉన్నాయి మొత్తం విప్పుకొని రోడ్ల మీద బజార్ రాన్లాగా కనిపించినాక, మీరు సినిమా ఓపెనింగ్ ఫంక్షన్స్ లో, మీరు సినీ ఈవెంట్స్ లో స్టేజ్ల మీదకి వచ్చినప్పుడు మొత్తం ఒళ్ళు మొత్తం చూపించుకుంటూ సగం కూడా కాదు, 10%, 15% కొన్ని భాగాలలో కనిపించినట్టు గుడ్డలు వేసుకొని, ఎప్పుడైతే మీరు బాడీలో అవయవాలు కనిపించినట్టు బట్టలు వేసుకోవాలి, కానీ అసలు బట్టలే కనిపించినట్టు బట్టలు వేసుకొని అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా స్టేజ్ల మీదకి తిరుగుతూ ఉంటే చూసే వాళ్ళ ఇంప్రెషన్ ఎట్లుంటది? అది ఇదనే కదా మాట్లాడతారు. అదే చెప్పిండు, ఆ వాల్యూ పోగొట్టుకోకండి, సావిత్రమ్మని చూసి నేర్చుకోండి, మన అమ్మలని చూసి నేర్చుకోండి, పద్ధతిగా ఉండండి, ఇట్లా చెప్పుకొచ్చారు ఆయన. దానిలో తప్పేముంది? మీరు తప్పు పట్టడానికి ఏముంది? అసలు ఎందుకు ఇంతగానం రెచ్చిపోతున్నారు? ఆయన మాట్లాడింది తప్పు, అసలు తప్పు ఎక్కడుంది? తప్పు ఎక్కడ కనిపించట్లేదే. అంటే మీరు చేస్తున్న తప్పు అని చూపించిండ్రు కాబట్టి ఆయన తప్పు అయిపోయిందా? ఆ పాయింట్ని పట్టుకొని ఇంత రచ్చ చేస్తున్నారా? ఒప్పుకోవచ్చు కదా, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. సరే ఆయన చెప్పింది మేము వినము అన్నారు, వినకండి. మేము మళ్ళీ వినమంటున్నారు, వినకండి. ఆయన వేలో ఆయన చెప్తున్నారు, నచ్చిన వాళ్ళు వింటారు, నచ్చని వాళ్ళు లైట్ తీసుకుంటారు. ఇక్కడ స్త్రీ హక్కులు ఎక్కడొచ్చినాయి? స్త్రీ స్వాతంత్రానికి ఎక్కడ భంగం కలిగింది? గమనించండి. రోడ్ల మీద ఒక 10 జంటలు, ఒక 10 జంటలు పోతున్నాయి అనుకోండి, ఆ 10 జంటల్ని గమనించండి. అబ్బాయిలేమో పాపం కింద నుండి పైన వరకు నిండుగా ప్యాంట్ వేసుకుంటారు, ఆ కింద షూస్ చెప్పలో వేసుకుంటారు, పైన మంచిగా ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుంటారు, లేదంటే మంచి టీషర్ట్ వేసుకుంటారు. అబ్బాయిల బాడీ కనిపించినట్టు ఉంటది. అదే అమ్మాయిలను చూడండి, పైనుండి కింద వరకు మొత్తం ఓపెనే ఉంటది, ఎక్కడో కింద గుడ్డ ముక్కు ఉంటుంది, బాడీ మొత్తం ఓపెనే ఉంటది. నేను చెప్పేది అబద్ధం అయితే మీరు ఒకసారి గమనించండి. కామన్ పీపులే, హీరోయిన్స్ అవసరం లేదు, రోడ్డు పైన వెళ్ళేటువంటి కామన్ పీపుల్నే గమనించండి. అమ్మాయిలు ఇంతవరకు నెక్కర్ వేసుకుంటారు, పైన టీషర్ట్ లేదంటే షార్ట్ వేసుకుంటారు, కంప్లీట్ స్లీవ్లెస్. ఇట్లా అంటే అండర్ ఆర్మ్స్ మొత్తం కనిపిస్తూ ఉంటాయి, వంగితే బ్రెస్ట్ మొత్తం బయటే ఉంటది. అమ్మాయిలేమో ఇంత విచ్చలవిడిగా డ్రెస్సులు వేసుకొని, అబ్బాయిలేమో నిండుగా డ్రెస్సులు వేసుకొని ఎక్కడ చూసినా కూడా. దీని ఏమంటారు? స్వాతంత్రం అంటారా? ఆడవాళ్ళకి స్వాతంత్రం రావడం అంటే ఇదేనా? బట్టలు పోని తిరగడమేనా స్వాతంత్రం అంటే? మొన్న ఒక ఆవిడ చెప్తున్నారు వీడియోలో, ఆవిడకి బట్టలు వేసుకుంటే ఊపిరాడట్లేదట. ఎంత వింతగా ఉంది వినడానికి, ఎంత అసహ్యంగా ఉంది వినడానికి. బట్టలు వేసుకుంటే ఊపిరాడదా? అంత బిగుతుగా అంత గట్టిగా వేసుకోవడం ఎందుకు? కొంచెం లూజ్ కొట్టించుకొని వేసుకోవాలా? వాళ్ళు ఫ్యాషన్ అంటారు. ఇట్లా మీ బాడీని మీరే అంగడి బొమ్మల్లాగా చూపించుకుంటూ ఇది జరిగింది అది జరిగింది, వీళ్ళదన్నారు వాళ్ళదన్నారు అంటే అంటారు. కామన్ అది. మీరు మొత్తం విప్పుకొని చూపిస్తున్నారు కాబట్టి మీ క్యారెక్టర్ని ఎంతో అంచనా వేస్తాడు.
అదే మీరు నిండుగా బట్టలు వేసుకుంటే ఎవరు మీ జోలికి రారు, గమనించండి కావాలంటే. ఈ మాట నేనంటే ఏమంటారు, ఓహో 6 ఏళ్ల పిల్ల దగ్గర నుండి 60 ఏళ్ల ముసలమ్మ వరకు అందరికీ జరుగుతున్నాయి కదా, వాళ్ళలో ఏ పార్ట్స్ చూసి ఇట్లా జరుగుతున్నాయి, ఏ పార్ట్స్ చూసి అట్లా మనభంగం చేస్తున్నారు, ఆడవాళ్ళ విషయాల్లో అన్ని ఘోరాలు జరుగుతున్నాయి కదా, 60 ఏళ్ల బామ్మలు ఏం చూసిండ్రు, 6 ఏళ్ల పాపలు ఏం చూసిండ్రు, ఇలాంటి బంకటింకర్ క్వశ్చన్స్ వేస్తారు కదా. అవి ఎందుకు జరుగుతాయి తెలుసా? ఇలాంటి పిచ్చి శివాజీ వాడింది కదా, అదే పదం నేను వాడలేకపోతున్నాను. ఇలాంటి డాష్లు అట్లా విప్పుకొని తిరుగుతూ ఉంటే వీళ్ళని చూసి 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 వాడికి ఏం చేయాలో తెలియక అలాంటి వాళ్ళు బలవుతున్నారు, అమాయకులు బలవుతున్నారు. అలాంటివి జరగొద్దు అంటే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి అమ్మా, మీరు కొంచెం నిండుగా బట్టలు వేసుకోండి. సినిమాల్లో మీరు ఒళ్ళు చూపించాల్సిన అవసరం లేదు. మీరు చూపించాలి అనుకుంటే చీరలో చక్కగా చూపించవచ్చు. ప్రపంచ సుందరి మనులు కూడా మంచి మంచి స్టేజ్ల పైన చీరలు కట్టుకున్న వాళ్ళే సక్సెస్ అయినారు. సావిత్రమ్మని చూసి నేర్చుకోండి. హీరోయిన్లు బట్టలు విప్పుకొని తిరగాలని ఏం లేదు, చీరలు కట్టుకొని కూడా మీ అందాలని మీరు చూపించవచ్చు. చీర కట్టుకుంటేనే నిండుగా కనిపిస్తారు, ఆడతనం చీరలోనే కనిపిస్తుంది అని చెప్పకనే చెప్పింది ఆయన. దీన్ని పట్టుకొని ఎంత వంకర టింకరగా ఎంత రచ్చ చేస్తున్నారు సోషల్ మీడియాలో. మీకు కొట్లాడడానికి టాపికే దొరకట్లేదా? అసలు మీకు మాట్లాడడానికి వేరే టాపికే దొరకట్లేదా? శివాజీ కూతురికి, తల్లికి, అక్కకో, చెల్లెకో చెప్పినంత పద్ధతిగా చెప్పిండ్రు. దాన్ని కూడా వక్రీకరించడమేనా? నిజంగా శివాజీ గారు చెప్పిన దాంతో నేనైతే 100% ఏకీభవిస్తున్నాను. శివాజీ గారు చెప్పిన దాంతో నిజంగా నేనైతే 100% హార్ట్ఫుల్ గా ఏకీభవిస్తున్నాను. ఆయన వాడిన ఆ 2 పదాలు తప్ప, ఆ సామాన్లు ఒకటి ఇంకొకటి ఏదో పదం వాడినారు కదా, ఆ 2 పదాలు తప్ప ఆయన మాట్లాడిన మాటలతో, మిగతా అన్ని రకాలుగా ఆయన మాట్లాడిన మాటలతో నేనైతే 100కి 100% ఏకీభవిస్తున్నాను. నా దృష్టిలో ఆ 2 మాటలు కూడా పెద్ద తప్పేం కాదు. ఏంటి అంటే అవి ఊత పదాలు అయిపోయినాయి. ఇన్ని రీల్స్ వస్తున్నాయి, రీల్స్ లో 10 రీల్స్ వస్తే దానిలో సామాన్లు 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 అని చాలా వాటిలో వస్తూ ఉంటది. ఆయన ఒకవేళ మాట్లాడాలి, తెలివిగా మాట్లాడాలి, ఆడవాళ్ళని కించపరచాలి అనుకుంటే ఇంకోలా ఉండేది. ఆయన ఓపెన్ గా మాట్లాడింది, ఆయన ఓపెన్ హార్ట్ తో మాట్లాడింది కాబట్టి దానిలో మనం తప్పు పట్టుకోవడానికి ఏం లేదు. ఈ పనికి మారిన వాళ్ళందరూ కంప్లీట్ గా బట్టలు విప్పుకొని రోడ్ల మీద బర్రేగించి తిరిగే వాళ్ళందరూ మాత్రమే ఈ విషయాన్ని పట్టుకొని రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆయనకి ఎక్కడో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటే ఏం శివాజీ గారికి బట్టలు ఇప్పుకొని తిరగాలని చెప్పి ఫీలింగ్, శివాజీ గారి వైఫ్ తో ఏమైనా ప్రాబ్లమా, శివాజీ గారికి ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా, అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక బయటకు వచ్చి ఇన్సెక్యూరిటీతో బయట వాగుతున్నారంటారా? ఎవరు స్పందించండి, ఈమె మాత్రమే ఎందుకు స్పందించింది అంటే ఈవిడ అదే రకం కాబట్టి స్పందించింది. మొత్తం విప్పుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటే అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటే నిండుగా బట్టలు కట్టుకోమంటే తప్పైపోయింది వీడికి. నిజంగా శివాజీ గారు స్టేజ్ మీద చెప్పినట్టు ప్రతి ఇంట్లో ప్రతి అన్న తమ్ముడు ప్రతి తండ్రి వాళ్ళ పిల్లలకి ఇవే మాటలు ఇలాగే చెప్పి బట్టల విషయంలో కొంచెం కేర్ తీసుకుంటే కనుక సమాజం ఇంకా భ్రష్టు పట్టిపోకుండా ఇంతటితో ఆపొచ్చు. చాలా చక్కగా చెప్పిండ్రు. ఆయన చూసి చాలా మంది అన్నదమ్ములు, చాలా మంది పెద్ద మనుషులు బుద్ధి తెచ్చుకోవాలి. కుటుంబంలో చాలా వరకు ఈ పదాలను చెప్తా ఉండాలి ఎప్పటికప్పుడు. అట్లయితేనే అనసూయ లాంటి ఆడవాళ్ళకి బుద్ధి వస్తుంది. థ్యాంక్ యూ.